హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీవల్లిని వివిఎస్సి ఆర్ట్ వైటీ ఛానల్ నుంచి అండి. ఇవాళ నేను చేయబోయే వీడియో బ్లౌజెస్ అండి. బ్లౌజెస్ స్టిచ్చింగ్ నేనే చేసుకున్నాను, ప్లస్ డిజైన్ కూడా నేనే చేసుకున్నానండి. నార్మల్ నీడిల్తో స్టిచ్చింగ్ చేశానండి. అవి బ్లౌజెస్ డిజైన్ అవి మగ్గం సూది కానీ ఏమీ వాడలేదండి. అవి నేను ఇవాళ మీకు చూపిస్తున్నాను. మా పాప నిక్కి చూపిస్తుందండి. ఇది నెమ్ముళ్ళు డిజైన్ అండి. నెమ్ముళ్ళు కన్నులు ఉంటాయి కదా, వాటితో డిజైన్ చేస్తానండి. గమ్ అంటించి దాని చుట్టూరు పూసలు కుట్టి హ్యాండ్స్కేమో అక్కడక్కడ స్టోన్ వేసి డిజైన్ చేశానండి. అది బ్లౌజ్ మైమయంగానేమో చిన్న చిన్న పూసలు వేస్తానండి. అంత హ్యాండ్ వర్క్ అండి. అది ఇదేమో మిర్రర్ వర్క్ అండి. అది మిర్రర్ వర్క్. మిర్రర్స్ అంటించండి. దాని చుట్టూరు అవి రౌండ్వి వస్తున్నాయండి, రెడీమేడ్ దొరుకుతున్నాయి. అవి వేసి స్టిచ్ చేసుకున్నాను. అవి ఏమో బుట్ట చేతులు కుట్టుకున్నానండి. అవి బుట్ట చేతులు కుట్టి బ్లౌజ్ దానికి స్టిచ్చింగ్ చేశాను. అదంతా కొమ్మలా స్టిచ్ చేశాను. అక్కడక్కడ పోసేసాను. హ్యాండ్స్ అయితే బుట్ట చేతులు. ఈ బ్లౌజ్ అండి నేను నార్మల్ స్టోన్స్ స్టిచ్ చేశాను. ఆ చుట్టూరు స్టిచ్చింగ్ చేసింది మాత్రం మెషిన్ మీద చేశానండి. నా దగ్గర ఉషా మ్యాజిక్ మెషిన్ ఉంది. ఆ మెషిన్తో స్టిచ్ చేసి కానీ అదంతా నార్మల్ నిడిల్తోనే స్టిచ్ చేశానండి. అదంతా అక్కడక్కడ స్టోన్స్ వేసాను. స్టోన్స్ నార్మల్ వెల్లో థ్రెడ్, మామూలు థ్రెడ్తో స్టిచ్చింగ్ చేస్తానండి. మైమేయింగ్ అని అది మాత్రం పైన నెక్కకైతే నెట్ వేసాను. ఇది బుట్ట హ్యాండ్స్ అండి. బుట్ట హ్యాండ్స్. ఇది నార్మల్ దాంతోనే స్టిచ్ చేస్తానండి. ఇది కూడా నార్మల్ నీడిల్తో అక్కడక్కడ స్టోన్స్ వేసాను. ఫ్లవర్స్లా చిన్ని కొమ్మల్లాగా వేసి దానికి ఫ్లవర్స్లా నార్మల్ నీడిల్తోనే స్టిచ్ చేశాను. అదిని కాకపోతే శారీది అంచు ఉంటుంది కదండి, శారీలో అంచు తీసి హ్యాండ్స్కి వేసి నేను వేరేగా ఇది గోల్డ్ కలర్ క్లాత్ తీసుకుని దానికి స్టిచ్ చేశాను అనమాట. ఇది గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది బ్లౌజ్. శారీ ఏమో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. దానికి ఇలా సెట్ అయింది అనమాట. అందుకే ఇలా స్టిచ్ చేసుకున్నాను నేను. అక్కడక్కడ మాత్రం స్టోన్స్ వేసాను. స్టోన్స్ గమ్ముతో అంటించానండి. ఇది నార్మల్ బ్లౌజ్ అండి. అంటే అంచు ఉంది దానికి, శారీకి. అయితే నేనేం చేశాను, కాటన్ క్లాత్ తీసుకుని దాన్ని లాన్ కాటన్ క్లాత్ వేసి శారీ కొంచెం నెట్లా కనిపిస్తుంది అనేసి బ్లౌజ్ ఏం చేశానంటే బ్లౌజ్ లాన పింక్ కలర్ కాటన్ క్లాత్ వేసానండి. 2.5 మీటర్స్ కాటన్ క్లాత్ తీసుకున్నాను. వేసి ఫుల్ హ్యాండ్స్ ఏమో ఫుల్ పెట్టుకున్నాను. వెనకాలేమో డైమండ్ మోడల్లో కుట్టానండి స్టిచ్చింగ్. ఫ్లవర్స్ అక్కడక్కడ వైట్ థ్రెడ్, నార్మల్ థ్రెడ్తోనే స్టిచ్ చేశాను. అవి పైకేమో బుట్ట హ్యాండ్స్ని కిందకి నార్మల్ వచ్చేలాగా స్టిచ్ చేశానండి. అది శారీ కలర్ అయితే పింక్ అండి.
బ్లౌజ్ ఏమో అందుకు పింక్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్లో స్టిచెస్ అనమాట. బ్లౌజ్ డైమండ్ మోడల్. ఇది హెవీ బ్లౌజ్ అండి. ఇది హెవీ బ్లౌజ్ మిర్రర్స్ అండి. ఇది మిర్రర్స్ నార్మల్ నీడిల్తోనే స్టిచ్ చేశానండి. ఇది హెవీ బ్లౌజ్ మిర్రర్స్ అండి. డైమండ్ షేప్ మిర్రర్స్. ఇవి చిన్న మిర్రర్స్ కూడా వేసాను. దాని చుట్టూరు చైన్ కూడా స్టిచ్ చేశానండి. చిన్ని పూసలు కూడా కుట్టాను బ్లౌజ్కి. ప్లస్ చిన్ని మిర్రర్స్ కుట్టానండి. బ్లౌజ్ అలాగా హెవీగా వర్క్ చేసుకున్నాను. హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో. హ్యాండ్స్ కూడా అలాగే హెవీగా చేసుకున్నాను అనమాట వర్క్ నేను. హ్యాండ్స్ మాట అది. ఇది పట్టు సారీ మీద బ్లౌజ్ అండి. దీన్ని ఇది నార్మల్ శారీ మీద బ్లౌజ్ అండి. అంటే ఎక్కువ కాదు కాస్ట్. 800 రూపీస్ శారీ మీద బ్లౌజే. ఇది నేను మెషిన్తోనే చేశానండి. నా ఉషా జానోమి మ్యాజిక్ స్టిచ్తోనే ఆ మెషిన్ మీదే ఈ వర్క్ చేశాను నేను. కనదంతా అది చుట్టూరు అదండి. కనదేమో ఈ బొటాస్ చిన్నగా మైమైంగా వచ్చిన బొటాస్ అన్నీ కూడా నార్మల్ నీడిల్తోనే స్టిచ్ చేశాను. అవన్నీ కూడా అది హ్యాండ్స్కి ఉన్నాయన్నీ కూడా అది కూడా మిషన్ మీద అండి. ఆ మయంగా వేసిన ఫ్లవర్స్ మాత్రం హ్యాండ్స్తో స్టిచ్ చేశాను అనమాట. నేను నార్మల్ నీడిల్తో స్టిచ్ చేశానండి ఫ్లవర్స్. అండ్ గమ్ పెట్టి ఏమో అక్కడక్కడ స్టోన్స్ అంటించాను బ్లౌజ్కి. ఇవి రూపులండి. రూపులు వస్తాయి కదా, లక్ష్మీదేవి బిళ్ళలు రూపులు. ఆ రూపులండి బ్లౌజు. లక్ష్మీదేవి బిళ్ళలండి రూపులు. అవి అక్కడ లక్ష్మీదేవి బిళ్ళలోని చిన్ని పూసలండి. ప్లస్ చైనీస్ అన్నమాయంగా ఆ బిళ్ళలు. అది హ్యాండ్తోని చుట్టూరు రౌండ్గా కుట్టి చైన్ వేసేసి దానికేమో లక్ష్మీదేవి బిళ్ళలు వేసానండి. అవి అక్కడక్కడ కూడా బ్లౌజ్కి అక్కడక్కడ రూపులన్నీ కుట్టనమాట. బిళ్ళలు అక్కడక్కడ స్టిచ్ చేశానండి. హ్యాండ్స్కేమో లైట్గా చేసుకున్నాను అంతే అండి. హ్యాండ్స్కి లైట్గా చేసుకున్నాను. ఈ బ్లౌజ్ బుట్ట చేతులు పెట్టి అదే మెషిన్ మీద చేశానండి. అవన్నీ మైమైంగా కుట్టిని ఏమో హ్యాండ్స్తో స్టిచ్ చేస్తాను. అవి నా నెక్ ఏమో రౌండ్ పెట్టాను. మైమైంగా అక్కడక్కడ ఏమో పోసేసానండి హ్యాండ్తో. అదే నార్మల్ నీడిల్తోనే పోసేసానండి. అది హ్యాండ్స్కేమో అక్కడక్కడ మెషిన్ మీదే కుట్టాను. ఆ విధంగా కుట్టేసి మయంగా మామూలుగా నార్మల్ నీడిల్తో కుట్టండి. అదేమో అక్కడక్కడ స్టోన్ వేసానండి. ఈ బ్లౌజ్ అండి. ఇది నార్మల్ శారీ 800 రూపీస్ శారీ మీద బ్లౌజే. నార్మల్ నీడిల్తోనే స్టిచ్ చేశానండి. అది హ్యాండ్స్ నార్మల్ నీడిల్తోనే స్టిచ్ చేశాను. అవి ఫ్లవర్స్ గులాబీ పువ్వుల్లాగా స్టిచ్ చేశానండి. అది హ్యాండ్స్ అవి ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్స్లో స్టిచ్చింగ్ చేశాను. హ్యాండ్స్ రౌండ్ పెట్టుకుని చిన్న కుర్చీలు పోసానండి బ్లౌజ్కి.
ఇది నార్మల్ శారీ మీదే అండి. ఇది ఏం చేశానంటే లీవ్స్లా కట్ చేసేసి శారీ మీద, శారీది చిన్నగా క్లాత్ తీసుకున్నానండి. చివరి మనం పీకో చేసుకుని ఇక్కడ క్లాత్, పళ్ళు కాకుండా పీకో చేసుకుని క్లాత్ కడే లోపలికి వెళ్ళి క్లాత్లోనే చిన్న ముక్క తీసి శారీలోది ఆ విధంగా నేను లీవ్స్లో స్టిచ్ చేసుకున్నానండి. అక్కడక్కడ ఏమో నార్మల్ నీడిల్తో పోసులు వేసుకున్నాను. హ్యాండ్స్ కూడా తక్కువగా వేసానండి, సింపుల్గా వేసుకున్నాను. ఇది బ్లౌజు. హ్యాండ్స్కి కూడా సింపుల్గా మయంగా ఏమో 4 రేఖలు వచ్చేలా ఫ్లవర్ కుట్టుకుని దానికి కూడా పోసులు వేసానండి అక్కడక్కడ చిన్న చిన్న కొమ్మల్లా. ఇది ఒక శారీ మీద బ్లౌజ్ అండి. ఇదేంటంటే హ్యాండ్స్ అండ్ ప్లస్ నెక్ బ్లౌజ్ పీస్ వేరే అండి. ఆ బ్లౌజ్ పీస్ వేరే. అది నేను ఏం చేసాను, ఆ మెరూన్ కలర్ బ్లౌజ్కి మళ్ళీ ఆ పీస్ తీసుకుని అలాగా అద్దాలు ఉన్న బ్లౌజ్లో వస్తున్నాయి కదండి, ఆ పీస్ తీసుకుని అలా బుట్టా హ్యాండ్స్ కుట్టుకుని, బుట్టా హ్యాండ్స్ అంటే వేరే బుట్ట అండి, కుచ్చులు పెట్టుకుని కింద కూడా కుచ్చులు వస్తాయి, అది వేరే హ్యాండ్స్ అండి. ఇలా డిజైన్ చేసుకున్నాను నేను ఆ బ్లౌజ్ని. ఇలా రౌండ్గా కుట్టుకుని అదేమో హ్యాండ్స్ ఏమో బుట్టా హ్యాండ్స్ పెట్టి డిజైన్ చేసుకున్నానండి. ఇది బ్లౌజ్. కిందనేమో మయంగా ఒక బటన్ వేసాను. మయంగా ఏమో ఒక బటన్ వేసానండి. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇదేమో ఇది ఒక బ్లౌజ్ అండి, నార్మల్ సిల్క్ శారీ మీద బ్లౌజు. అది అది మెషిన్ మీద వర్క్ అండి, కానీ అదేమో హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశాను. అది చుట్టూరు కూడా నార్మల్ థ్రెడ్తోనే వర్క్ చేశాను. అది సింపుల్గా అండి అది బ్లౌజు. సింపుల్గానే చేసుకున్నాను. హ్యాండ్స్కేమో అలా చేశాను. హ్యాండ్స్కేమో కూడా సింపుల్గా చేస్తానండి. నార్మల్గానే హ్యాండ్స్ కూడా నార్మల్గానే, ఇంకా ఏమీ సింపుల్గా ఉంటుందని అంటే నార్మల్ సిల్క్ శారీ అలా చేసుకున్నానండి. ఈ విధంగా కూడా నార్మల్ నీడిల్తో మనం బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. నార్మల్తో ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చండి, వర్క్స్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు స్టిచ్ చేసుకోవచ్చండి. మనకు మనీ కూడా ఎక్కువ అవ్వదు బ్లౌజ్కి. ఈ కనుక నచ్చితే మీకు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్ యూ.